హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2026 షైన్ 125 వర్సెస్ 2026 SP 125 ఈ టూ బైక్స్ ని ఈ వీడియోలో డీటెయిల్డ్ గా కంపేర్ చేద్దాం. ఏ బైక్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ప్రెజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న టూ బైక్స్ 2026 మోడల్సే. ప్రీవియస్ 25కి 26 మోడల్స్కి ఎలాంటి చేంజెస్ జరగలేదు. మీలో ఎవరికైనా 2026 మోడల్స్ కావాలనుకుంటే హోండా కంపెనీలో శ్రీ శివాని నూజివీడి హోండా షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ ద్వారా అప్రోచ్ అయ్యి చక్కగా మీరు 26 మోడల్స్ తీసుకోండి. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న మీతో 26 మోడల్స్ ఇంకా మార్కెట్లోకి రాలేదంటే నమ్మొద్దు. మీరు కొత్త బైక్ కొనుక్కునేటప్పుడు అది 25 మోడల్ 26 మోడల్ అనేది ఎలా తెలుసుకోవాలంటే వెహికల్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని మెన్షన్ చేస్తారు. అలానే చాసిస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ చాసిస్ నెంబర్లో టీ లెటర్ కనిపించిందంటే అది 26 మోడలే. చాసిస్ నెంబర్లో టీ లెటర్ కూడా మోడల్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ టూ టైప్స్లో మీరు కొత్త బైక్ కొనుక్కునేటప్పుడు 25 26 అనేది తెలుసుకోవచ్చు. సో నేను మాత్రం మీకు 25 మోడల్కి 26 మోడల్కి మధ్య ఏ చేంజెస్ జరగకపోయినా 26 మోడల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనం కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు లేటెస్ట్ మోడల్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఈ టూ బైక్స్ నేను సపరేట్గా ఫుల్ రివ్యూ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ టూ వీడియోస్ను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. కంప్లీట్గా ఈ బైక్స్ గురించి మీకు ఫుల్గా తెలిసిపోతుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. షైన్ 125 టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా ఉంది, డ్రమ్ డిస్క్. SP 125లో కూడా 2 మోడల్స్ ఉన్నాయి, డ్రమ్ డిస్క్ అని. సో మోడల్స్ వైజ్ ఈ టూ బైక్స్ ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కలర్స్ వైజ్ షైన్ 125లో టోటల్గా 6 కలర్స్ ఉంటే SP 125లో 5 కలర్స్ ఉన్నాయి. కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్లో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే పర్సనల్గా నాకు SP 125 కంటే షైన్ 125 బాగా నచ్చింది. ఎందుకంటే SP 125 హెడ్లైట్ డిజైన్ రియాలిటీలో చూడడానికి అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉందంతే. బట్ షైన్ 125 ఏంటంటే బాగుంది ఓవరాల్గా. SP 125 మెయిన్గా యూత్కి బాగుంటుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్కి బాగుంటుంది. బట్ షైన్ 125 అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్ కూడా హ్యాపీగా షైన్ 125 తీసుకోవచ్చు. నాకు మాత్రం SP 125 కంటే డిజైన్ వైజ్ షైన్ 125 బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్లు ఈక్వల్గానే ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ లేవు. మీరు ఈ టూ బైక్స్లో డ్రమ్ మోడల్ తీసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 130mm డమ్ బ్రేక్స్ ఉంటాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అదే మీరు డిస్క్ మోడల్ తీసుకుంటే ఫ్రంట్లో 240mm డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్, అలానే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఈ టూ బైక్స్లో ఉంటుంది. ఓవరాల్గా మీరు ఈ టూ బైక్స్లో ఏ బైక్ తీసుకున్నా బ్రేకింగ్ సిస్టమ్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ టూ బైక్స్ నేను రియాలిటీలో రైడ్ చేశాను, సేమ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ను నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్లో సేమ్ సస్పెన్షన్ సెటప్ అనేది ఉంది. ఫ్రంట్లో గాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ గాబ్రియల్ కంపెనీకి సంబంధించిన డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ విత్ అడ్జస్టబిలిటీ ఆప్షన్తో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా టూ బైక్స్లో టూ గుడ్ ఉంటుంది. మీరు హ్యాపీగా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ టూ బైక్స్లో సేమే ఉంటుంది. సస్పెన్షన్ వైజ్ ఏ బైక్ తీసుకున్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ కన్సోల్ డిపార్ట్మెంట్లో SP 125 అనేది క్లియర్ విన్నర్ అవుతుంది. ఎందుకంటే SP 125లో డిస్క్ మోడల్ మీరు తీసుకుంటే కలర్ TFT కన్సోల్ ఉంటుంది. అదే షైన్ 125లో మీరు డిస్క్ తీసుకున్న, డ్రమ్ తీసుకున్న సేమ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంటుంది. అదే SP 125లో మీరు డ్రమ్ మోడల్ తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్, డిస్క్ మోడల్ తీసుకుంటే కలర్ TFT కన్సోల్ ఉంటుంది. ఈ కన్సోల్ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది, ఫీచర్స్ బాగుంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్స్ అని చెప్పి అన్ని ఫీచర్స్ ఉంటాయి, నావిగేషన్ కూడా చూపిస్తుంది. సో కన్సోల్ డిపార్ట్మెంట్ వైజ్ SP 125 అనేది చాలా బెటర్గా ఉంది షైన్తో కంపేర్ చేసుకుంటే. అదే SP 125లో మీరు డ్రమ్ మోడల్ తీసుకుంటే సేమ్ షైన్ 125లో ఉన్న కన్సోల్ అందులో ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం SP 125 అనేది కన్సోల్ డిపార్ట్మెంట్లో బాగా హెడ్ ఉంది. నెక్స్ట్ ఇంకా టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ డిపార్ట్మెంట్లో కూడా SP 125 బెటర్ ఉంది. షైన్ 125లో ఫ్రంట్లో 80/100 18 ఇంచ్ టైరు, బ్యాక్ సైడ్ 90/90 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. అదే SP 125లో ఫ్రంట్లో 80/100 18 ఇంచ్ టైరు, బ్యాక్ సైడ్ 100/80 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో SP 125లో బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం వైడ్ ఉంటుంది కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుంది. సో ఈ టూ బైక్స్ యూజ్ చేసింది 18 ఇంచ్ వీలే, అలానే ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. బట్ SP 125లోనే బ్యాక్ సైడ్ టైర్ కొంచెం వైడ్ ఉంటుంది. సో ఇది ఒక చిన్న అడ్వాంటేజ్ అనమాట ఈ SPకి. నెక్స్ట్ ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే లైటింగ్ డిపార్ట్మెంట్లో క్లియర్ విన్నర్ SP 125నే. ఫ్రంట్లో ఫుల్లీ LED హెడ్లైట్ విత్ DRLs ఉంటాయి, బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ ఉంటుంది, సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా బల్బ్ ఇచ్చారు.
అదే షైన్ 125లో ఒక ఎల్ఈడి లైట్ ఉండదు, కంప్లీట్గా బల్బ్ లైటింగ్ సెటప్ అయి ఉంటుంది. అలానే ఈ 2 బైక్స్లో ఏ బైక్ తీసుకున్నా హజార్ లైట్స్ అయినా ఉండవు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది షైన్ కంటే SP125లో చాలా బాగుంది. ఎల్ఈడి లైట్ ఉంటే నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బ్రైట్నెస్ విజిబిలిటీ అనేది బాగుంటుంది. అదే షైన్ 125 ఏంటంటే ఓవరాల్గా మీరు మేనేజ్ చేసుకోవచ్చు నైట్ టైము. బట్ SP125 అంతా క్లియర్ విజిబిలిటీ అనేది బల్బ్ లైటింగ్ సెటప్లో ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 బైక్స్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. SP125, షైన్ 125, హార్నెట్ CB125 ఈ 3 బైక్స్లో యూజ్ చేసింది సేమ్ ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 123.94cc OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లు ఇచ్చారు. బోత్ ఈ 2 బైక్స్లో కిక్ స్టార్ట్ను ప్రొవైడ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే అడిషనల్గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్, ESP టెక్నాలజీ 2 బైక్స్ ఇంజిన్స్లో ఉన్నాయి. ఇంకా పవర్ అండ్ టార్క్ వైజ్ 10.5 bhp పవర్, 11 న్యూటన్ టార్క్ ఈ 2 బైక్స్ ఇంజిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలానే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా 2 బైక్స్ సేమ్ ఉన్నాయి. ఈ 2 బైక్స్ నేను రియాలిటీలో రైడ్ చేస్తున్నప్పుడు సేమ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను, ఎలాంటి చేంజ్ లేదు. బట్ ఏంటంటే షైన్ 125 కంటే SP125 రైడ్ చేస్తున్నప్పుడు ఆ స్పోర్టెడ్ ఫీల్ అనేది బాగుందన్నమాట, అదొకటి బాగా నచ్చింది నాకు. షైన్ 125 ఏంటంటే నార్మల్ ఫీలింగ్ ఉంది. అలానే ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంది, లో స్పీడ్స్ లో వైబ్రేషన్స్ లేవు, క్లచ్ కూడా మీడియం టైప్ లో లైట్ గానే ఉంది. ఇంకా గేర్ బాక్స్ వైజ్ 2 బైక్స్ లో గేర్స్ అనేవి కొంచెం హార్డ్ గానే పడుతున్నాయి. సో మీరు 2 బైక్స్ లో ఏ బైక్ తీసుకున్నా సరే మీరు డైలీ కమ్యూటింగ్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా వెళ్ళిపోవచ్చు. రైడింగ్ స్టైల్ 2 బైక్స్ లో చేంజ్ అయిపోతుంది. మీకు స్పోర్టర్ రైడింగ్ ఫీల్ వద్దనుకుంటే షైన్ తీసుకోండి, స్పోర్టర్ రైడింగ్ ఫీల్ కావాలనుకుంటే SP తీసుకోండి. అలానే 2 బైక్స్ లో మీరు ఏ బైక్ తీసుకున్నా పికప్ వైజ్ లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది, ఇదొకటి గమనించండి. మరి మీరు థ్రాటల్ ఓపెన్ చేయగానే ఇన్స్టెంట్ గా పికప్ అనేది డెలివరీ అవ్వదు. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఇంజిన్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ 2 బైక్స్ లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. సీట్ కుషనింగ్ కంఫర్ట్ రెండు బాగుంటాయి, బోత్ పిలియన్ కి రైడర్ కి. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సీట్ గాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేసే విధంగానే ఉంటుంది. అలానే హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఉంటుంది ఈ 2 బైక్స్ లో. హ్యాండిల్ కంఫర్ట్ వైజ్ కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు, చాలా బాగుంటుంది కంఫర్ట్ అనేది. మీరు షైన్ తీసుకున్న SP125 ఏ బైక్ తీసుకున్నా కంఫర్ట్ అనేది బాగుంటుంది, ఫ్యామిలీకి కూడా మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో హ్యాండిల్ బార్ రైట్ సైడ్ సేమ్ స్విచ్ ని ఇచ్చారు. బట్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ చేంజ్ అవుతాయి. బికాస్ ఆఫ్ SP125 లో కలర్ TFT కన్సోల్ ఉంది కాబట్టి ఆ కన్సోల్ ని బ్రౌజ్ చేసుకునే విధంగా సింపుల్ గా 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ అయితే 2 బైక్స్ లో పర్లేదు, బానే ఉన్నాయి. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు, సేమ్ గ్రిప్ సెట్ ఉంటుంది, ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. మిర్రర్స్ కూడా ఈ 2 బైక్స్ లో సేమే ఇచ్చారు. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో క్లోజర్ చైన్ ఇచ్చారు. చైన్ కేసెస్ కూడా కంప్లీట్ గా ఫైబరే. బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ సింగం యూజ్ చేయడం జరిగింది. లేడీస్ కి సేఫ్టీ వైజ్ మెటల్ సైడ్ స్టాఫ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అలానే ఫైబర్ శారీ గడ్డు 2 బైక్స్ లో సేమే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్, రైడర్ కి అన్ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్, పిలియన్ కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ సేమ్ 2 బైక్స్ లో ఇచ్చారు. అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా 2 బైక్స్ లో ఉంటుంది. ఇంకా బోత్ ఈ 2 బైక్స్ డిస్క్ మోడల్స్ లో టైప్ C ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. బట్ ట్యాంక్ డిజైన్ అనేది వెహికల్ బట్టి చేంజ్ అవుతుంది. SP125 ఏంటంటే ఫైబర్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. షైన్ 125 లో రౌండ్ ట్యాంక్ ఉంటుంది. మీరు వాటర్ క్యాన్స్ కానీ ఏదైనా వెయిట్స్ లాంటివి క్యారీ చేయాలంటే షైన్ 125 ట్యాంక్ అనేది కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ ఈ 2 బైక్స్ లో మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో ఫెండర్ ప్లెయిన్ ప్లాస్టిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా షైన్ 125 లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ ఉంటే SP125 లో 11 లీటర్స్ ఇచ్చారు. 2 బైక్స్ లో కొంచెం తక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నా ఈ బైక్స్ మైలేజ్ ఎక్కువ ఇస్తాయి కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. అలానే షైన్ 125 లో గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm ఉంటే SP125 లో 160 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. ఆ విధంగా చూస్తే ఈ 2 బైక్స్ లో కొంచెం తక్కువే ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా షైన్ 125 టోటల్ వెయిట్ 113 kgs ఉంటే SP125 టోటల్ వెయిట్ 117 kgs ఉంది. రియాలిటీలో షైన్ 125 బాగా లైట్ వెయిట్ ఉంటుంది. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో 790 mm సీట్ హైట్ ఇచ్చారు. సేమ్ సీట్ హైట్ ఈ 2 బైక్స్ లో ఉంటుంది. ఇంకా బోత్ ఈ 2 బైక్స్ మైలేజ్ కూడా సేమే ఇస్తాయి. 60 km మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు వెహికల్ ని మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్ లో రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కంప్లీట్ గా మీ స్టైల్ ఆఫ్ రైడింగ్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ప్రైజెస్ గురించి డిస్కస్ చేస్తే షైన్ 125 ప్రైస్ డ్రమ్ మోడల్ ది 1,05,000 వరకు ఉంది. అదే SP125 డిస్క్ మోడల్ ప్రైస్ 1,15,000 వరకు ఉంది.
ఇంకా బోత్ ఈ 2 బైక్స్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగుంటుంది, సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది ఎందుకంటే హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలానే బోత్ ఈ 2 బైక్స్ కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా బాగుంటుంది, ఎవరైనా ఈజీగా రిపేర్ చేసేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2 బైక్స్ గురించి. సో SP125 తో కంపేర్ చేసుకుంటే షైన్ 125 ప్రైస్ అనేది కొంచెం తక్కువే ఉంది. బట్ లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్, కన్సోల్ డిపార్ట్మెంట్ వైజ్, అలానే బ్యాక్ సైడ్ కొంచెం వైడ్ టైర్, ఈ విధంగా చూసుకుంటే SP125 లో ఫీచర్స్ అనేవి కొంచెం ఎక్కువనే కాబట్టి ప్రైస్ కూడా కొద్దిగా పెరిగింది. కొంతమంది ఏంటంటే 110cc బైక్ కొనే బదులు కొద్దిగా మనీ యాడ్ చేసుకొని షైన్ 125 కొనేస్తారు, ఎందుకంటే 1,05,000 రూపీస్ బడ్జెట్లోనే ఒక మంచి వెహికల్ అక్కడ ఉంది కాబట్టి. సో ఈ 2 బైక్స్ డైలీ కమ్యూటింగ్ బాగుంటాయి, అలానే లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఫార్మింగ్ చేసే వాళ్ళకి బాగానే ఉంటాయి, డెలివరీ జాబ్ చేసే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్కి, అలానే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట ఈ బైక్స్ అనేవి. మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ ఇస్తాయి, సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఓవరాల్గా ఇవి మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్సే. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు నచ్చిన వెహికల్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను క్లియర్గా డిఫరెన్సెస్ అన్నీ మీకు చెప్పేశాను. సో ఇంత చెప్పావు కదా, ఈ 2 బైక్స్లో నువ్వే బైక్ తీసుకుంటావని నన్ను అడిగితే నేను మాత్రం షైన్ 125 తీసుకుంటాను. బికాస్ ఆఫ్ నేను బైక్స్లో లుక్స్ అనేవి మెయిన్ ప్రయారిటీగా తీసుకుంటాను. SP125లో హెడ్లైట్ డిజైన్ నాకు అసలు నచ్చలేదు, సో అందుకే నేను షైన్ 125 తీసుకుంటాను. ఓవరాల్గా షైన్ 125 అనేది చాలా బాగుందన్నమాట రియాలిటీలో చూడటానికి నిండుగా. సో మీకు కొంచెం మోడర్న్ ఫీచర్స్, స్పోర్టియర్ రైడింగ్ కావాలనుకుంటే SP125 తీసుకోండి, అవి వద్దనుకుంటే షైన్ 125 తీసుకోండి. మీరు ఏ బైక్ తీసుకున్నా సాటిస్ఫై అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.